సాధిద్దాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆశయాలను. జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ. సాధిద్దాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆశయాలను. జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ. జోహార్ సర్వేపల్లి రాధాకృష్ణ. సాధిద్దాం సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలను. సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయుల దినంగా టీచర్స్ డే మనం జరుపుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారే ఒక ఉపాధ్యాయులు. మరి వారి యొక్క జన్మదినం నాడు వారిని స్మరించి భారతదేశ ఒక స్వాతంత్ర యుద్ధంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ నిర్మాణంలో అదేవిధంగా మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు కారకుడైనటువంటి యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ ఉపాధ్యాయుల ఘోషణ ఒకసారి చూడాల్సిన కోరుతా ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయాలు అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి ఒక శాలరీస్ కూడా ఇంకా రాలేదు, సమయానికి వచ్చేటటువంటి జీతాలు కూడా రాలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఒకవేళ విశ్వవిద్యాలయాలు ఉంటే మరి సమాజం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా రిటైర్డ్ అయిన టీచర్లకు కూడా ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఇంకా వాళ్ళ పెన్షన్స్ కూడా రావట్లేదు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు సరే ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయులని మనం నిర్లక్ష్యం చేయరాదు. సమాజము ప్రభుత్వాలు రెండు కూడా ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. భావి తరాన్ని తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయులని మనం అగౌరవపరిస్తే, మనం వాళ్ళని బాధపడితే సమాజము, దేశము, రాష్ట్రము ఎటుపోతుందని ఒకసారి ఆలోచించాల్సిన కోరుతున్నాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు చాలామంది విశ్వవిద్యాలయాల ఒక ఉపాధ్యాయులు వచ్చారు దగ్గరికి, వారందరూ కూడా ఇంకా ఫస్ట్ డే నాడు శాలరీ రావాల్సినట్టు ఇంతవరకు వాళ్ళకి శాలరీ రాలేదు. మరి ఎందుకు ఈ విద్యా వ్యవస్థ ఈ విధంగా ఉన్నది ఒక్కసారి ఆలోచించాలి. మీరు విశ్వవిద్యాలయాలు పోయి అక్కడ మాట్లాడి 1000 కోట్లు ఇస్తానని చెప్పి మీ 1000 కోట్ల తర్వాత సంగతి కనీసం ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు, లెక్చరర్లకు సమయానికి వేతనాలు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. ఈ టీచర్స్ డే సందర్భంగా మిమ్మల్ని అదే కోరుతా ఉన్నారు.